ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న నిబంధనలు రైతులకు శాపంగా మారుతున్నాయి. ఓవైపు అధిక వర్షాలకు దిగుబడి తగ్గి నష్టాల్లో ఉన్న అన్నదాతలకు తాజా విధానాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు, పంటల నమోదులో తప్పులు, తేమ శాతం తదితర నిబంధనలు పత్తి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికందిన పంటను సక్రమంగా మార్కెట్లో గిట్టుబాటు ధరకు అమ్ముకునే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు వానాకాలం సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో పండించే పంట పత్తి. సుమారు 9 లక్షల ఎకరాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి పంట సాగవుతోంది. కానీ ఈ వానాకాలంలో పత్తి సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది. అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గి గిట్టుబాటు ధరకు అమ్ముకుందామంటే మార్కెట్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ పెట్టిన నిబంధన మరో అడ్డంకిగా మారుతోంది. ప్రారంభంలో ఎకరాకు 12 క్వింటాల వరకు కొనుగోలు చేసినా దాన్ని 7 క్వింటాళ్లకు కుదించారు. మిగిలిన పంటను కనీస మద్దతు ధరకు ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ టర్మ్ లో ఒక 22 క్వింటాలు తెచ్చినాము, 12 క్వింటాల లెక్కలో తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నారంటే 7 క్వింటాల లెక్కలనే తీసుకుంటాం ఎకరాకు అని చెప్తున్నారు. అట్లుంటే కష్టమే కదా, మళ్ళీ మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి మేము? వాళ్ళు బయట అమ్ముకుంటే రేట్ లేదు, ఇంత కష్టమవుతుంది కదా మాకు. బయట 6,000 ఏమో అంటున్నారు. అది మళ్ళీ వాళ్ళు 12 క్వింటాల కంటే పెంచాలి కానీ ఇంకా తగ్గిస్తామంటున్నారు. ఎకరాకు పెంచితేనే రైతులకు మేలు జరుగుతుంది. 15 క్వింటాల వరకు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అందరికీ. కనీసం 18 నుంచి 20 మ్యాచ్లు వచ్చినా తీసుకోవాలి సార్. ఎంత వండిస్తే అంత తీసుకోవాలి సార్. అట్లయితే వ్యవసాయం చేయగలుగుతారు. రైతులు కూడా ఇప్పటికి చాలా నష్టంలో ఉన్నారు. ఇప్పుడు వర్షాల వల్ల అంతా పత్తి మొత్తం నష్టం. కూలీలకు 500 పెట్టి తీపిస్తున్నారు. ఒక్క మనిషికి ఆరు తీసేది 20 కిలోల పత్తి. చాలా ఇబ్బందులు ఉన్నారు సార్ రైతాంగం. మాకు వ్యవసాయం చేసుకుంటున్నాం కానీ మాకు ఒక లేబర్ రానిక కూడా కన్నా ఇబ్బందులు ఉన్నాయి. లేబర్కి దాదాపు 2,000 నుండి 2,500 లేబర్ ఖర్చు వస్తుంది. వ్యవసాయం ఇట్లా పూరా ఇబ్బందులు పెడితే వ్యవసాయం చేసేటోడు కూడా దొరకడు, ఎక్కడైనా దొరకడు కూడా. వ్యవసాయం చేసేటోడు మేనేసుకొని తావాల్సిన మాటనే గవర్నమెంట్ తీసుకుంటేనే కదా సార్. ప్రైవేట్కి వచ్చినా 6,000, 6,500 కూడా మమ్మల్ని కేర్ చేయడు. మద్దతు ధర కల్పియాలి. రెండోది 15 నుండి 20 వరకు శాతం వస్తే కూడా వేసుకోవాలి గవర్నమెంట్. 7 క్వింటాళ్ల నిబంధన ఒక ఎత్తైతే నిర్ణీత తేమ శాతం పేరుతో తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వరుస వానలు, తుఫాను కారణంగా చాలా చోట్ల పత్తి తడిసిపోయింది. పత్తి ఆరేందుకు రోజుల సమయం పడుతోంది. అలాంటి పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే తేమ శాతం, నాణ్యత పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ సైతం సమస్యలు తెచ్చిపెడుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండకుండా సీసీఐ స్లాట్ విధానాన్ని తీసుకువచ్చింది. రైతులు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వివరాలతో పాటు స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుంది. కానీ చాలా మంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోవడం, నిరక్షరాస్యతతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటల నమోదు ప్రక్రియలో దోషాలు కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొంతమంది వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో పత్తి స్థానంలో వరి, ఇతర పంటల్ని నమోదు చేయడంతో పండించిన పత్తిని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ లేక చాలా ఇబ్బందులు విన్నాం. అమ్ముకొచ్చుకుని రప్పున పోయి సీసీఐకి అమ్ముకొచ్చుకుని నేను పైన 4 రోజులకు పడతామని ఆశ ఉండే. ఇప్పుడేమి మళ్ళీ కిసాన్ క్రాప్ అని కాప్ కిసాన్ అని పెట్టినరు. అది స్లాట్లే బుక్ అవుతలేవు. ముందే చేసుకోవాలి, 5-6 రోజుల ముందు చేసుకుని ఇంకే ఛాన్స్ ఇచ్చిండ్రు. అవి అయితే లేవు. బార్కోడ్ అని పెట్టినరు. ఆ బార్కోడే ఓపెన్ అవుతలేవు. ఏమేమి ఎక్కించిండ్రా పైకి పోయిన వెళ్ళే తెలియదు. అవి బార్కోడ్ చూపిస్తలేవు. దానివల్ల ఎకరాకు 12 వండొచ్చు, 13 వండొచ్చు, 14 వండొచ్చు. అర్ధ ఎకరా ఎక్కువ రాపించుకోవచ్చు, అవి చేసుకోవచ్చు, అడ్జస్ట్ అవుతుంది. 7 క్వింటాలు అయితే రాదు. 12 క్వింటాలు చేస్తేనే యథావిధిగా బాగుంటుంది. నేను కవులే 30 ఎకరాలు వేసిన. నాది ఉన్నది 3 ఎకరాల భూమి. ఇంకా ఓల పట్టుకొని వేసుకున్నాను. ఇంకా లేదంటే ప్రైవేట్ వేసుకోవాలి. ఇంకా 36 క్వింటాలు నాది 3 ఎకరాలు అమ్మిన. మా కవుల భూమిలో మిలిగింది. 15 క్వింటాలు పెట్టింటే మొత్తం పోతుండే సార్. ఇంకా 7 క్వింటాలు అయితే మరీ పరిచయం అయితే మాకు ఇంకా ఆడబోతుంది సార్. నా పత్తి కాడి కూడా పోదు. నాది ఎకరకు 12 క్వింటాలు వచ్చింది. బండి బులోరండే పత్తి తీసుకొచ్చిన, స్లాంట్ బుక్ అయినా గట్టి తీసుకున్నారు. సగం ఆపేసారు, తీసుకుని వెళ్తున్నా సార్. ఇంటికి వెళ్తున్నా. ఇక ప్రైవేట్ టైం ఉన్నప్పుడు అమ్ముకోవాలి సార్. తీసుకుంటున్నప్పుడు అమ్ముకుంటాం సార్. ఇక బుక్ చేసుకుంటే మళ్ళీ లేట్ అమౌంట్ పడడానికి లేట్ అవుతుంది కదా సార్. అలా రైతులకు కూలీలకు వేయడానికి అమౌంట్ లేదు మా దగ్గర. ప్రైవేట్ అమ్ముకుంటే తొందర అమౌంట్ వస్తుందని వస్తే ప్రైవేట్ తీసుకుంటలేదు సార్. అందుకే వెళ్ళిపోతున్నాం, వాపస్ పోతున్నాం సార్. మొత్తం తీసుకోవాలి సార్. అటు ఇటు ఉంటుంది పత్తి. ఏమంటే తయారీ మేమైతే వాతావరణం ఉంటే సార్, ఇది వర్షాల వల్ల ఖరాబ్ అవుతుంటది. అప్పుడు అంటే ఒకప్పుడు తక్కువ రేటు ఉండే, ఇప్పుడు ఎక్కువ రేటు ఉంది సార్. ఒక్కొక్కసారి ఈరియా దొరకదు, ఇది దొరికినప్పుడు అది దొరకదు, అది దొరికినప్పుడు ఇది దొరకదు. అట్లాంటి ఉంటాయి సార్ ఇబ్బందులు. జర మాకు మంచిగా హెల్ప్ చేస్తేనే బాగుంటుంది సార్, ఆదుకుంటేనే బాగుంటుంది. సీసీఐ కొనుగోలు చేయని పత్తిని రైతులు, ప్రైవేటు వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. క్వింటాకు 8,000 మద్దతు ధర కాగా 5 నుంచి 6,000 మధ్యే నాణ్యమైన పత్తిని దళారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా కుదేలవుతున్నారు.